గురుగారు, ప్రయాగ క్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటి? తాంత్రిక ప్రపంచం అనే పుస్తకంలో దీని గురించి ఏమని విశ్లేషించారు? తాంత్రిక ప్రపంచం అని చెప్పి ఈనాటి కుర్తాళం పీఠాధిపతి మహిమాన్వితులు శ్రీ ప్రసాదరాయ కులపతి పూర్వనామధేయం వారు రచించినటువంటి పుస్తకం తాంత్రిక ప్రపంచం. అందులో ప్రయాగ క్షేత్రం గురించి ఒక గొప్ప విషయాన్ని ఆయన ఆవిష్కరించారు. లోకంలో మిగతా చోట్ల గనక ఆత్మహత్య చేసుకుంటే వాడికి చాలా 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 ఇబ్బంది, అటు మళ్ళీ జన్మ ఎత్తలేడు, నానా రకాల బాధలు. కానీ ప్రయాగ క్షేత్రంలో ఆత్మహత్యలు జరిగితే వాడికి పుణ్యలోకానికి వెళ్తాడు. ఆ తాంత్రిక ప్రపంచంలో ఆ మహానుభావుడు రాసినటువంటి వాక్యం, నా సొంత వాక్యం కాదు, అది చెప్తున్నాను. దీనికి అనంతామాచ్యుడు అని చెప్పి భోజరాజీయం అనేటువంటి ఒక గ్రంథం ఉంది. ఆ భోజరాజీయంలో చాలా చిత్రంగా ఒక కల్పన చేస్తాడు. ఒక అమ్మాయి, నలుగురు యువతులు, ఒక అమ్మాయి నాకు వచ్చే జన్మలో సౌందర్యవంతుడైనటువంటి భర్త కావాలి అని ప్రయాగ క్షేత్రంలో త్రివేణి సంగమం ఉందే దాంట్లో దూకుతుంది. ఇంకొక అమ్మాయి నాకు మంచి శౌర్యవంతుడైనటువంటి భర్త వచ్చే జన్మలో రావాలి. మొదట ఆవిడేమో సౌందర్యం కావాలంది, సౌందర్యవంతుడైన భర్త తర్వాత జన్మలో రావాలంది. రెండో అమ్మాయి ఏమో మంచి శౌర్యవంతుడైనటువంటి వాడు రావాలి. మూడో అమ్మాయి దూకుతూ మనసులో అంటే మనసులో ఏమనుకుంటే అది జరుగుతుందట అక్కడ. మూడో అమ్మాయి నాకు వచ్చే జన్మలో మహారాజు భర్త కింద రావాలి అనుకొని దూకింది. నాలుగో అమ్మాయి చక్కగా వీటన్నిటినీ సమన్వయించుకుంటూ దాన ధర్మాలు చేసేటువంటి మంచి సాహిత్యం కలిగినటువంటి, మంచి కవిత్వం కలిగి కవుల్ని పోషించగలిగినటువంటి గొప్పవాడు నాకు కావాలి అని నాలుగో అమ్మాయి అనుకుంటూ దూకిందట ప్రయాగ క్షేత్రంలో. ఈ నలుగురు అమ్మాయిల యొక్క కోరికల్ని కలుపుతూ ఒకే భర్త లభించాడు వాళ్ళకి, భోజ మహారాజు. భోజ మహారాజు సౌందర్యవంతుడు, శౌర్య పరాక్రమాలు కలిగినటువంటి వాడు, అలాగే చక్కగా దానగుణం కలిగినటువంటి వాడు, అట్లాగే మంచి కవితా చాతురి కలిగినటువంటి వాడు. అంటే భోజ మహారాజు గారి యొక్క మొహం చూస్తేనే కవిత్వం వస్తుంది అంటారు. భోజ మహారాజు గారి యొక్క ఆస్థానంలోనే కాళిదాస మహాకవి కూడా ఉన్నాడు అని చెప్తారు. అంటే అది కొంతమంది కాలానికి అది నిలబడదని చెప్తారు, కానీ భోజ కాళిదాసీయం అంటారు. భోజ మహారాజు గారి యొక్క స్నేహితుడిగా కాళిదాసు వ్యవహరించాడు అని చెప్తాడు. కాబట్టి ఈయన ఒకటా రెండా ఈయన పేరు మీదుగా సాహిత్య ప్రపంచంలో అనేక కథలు మనకి ప్రసిద్ధిలో ఉన్నాయి. కాబట్టి ప్రయాగ క్షేత్రం యొక్క గొప్పతనం అది. ఆ భోజ మహారాజు గారు లాగా, ఎందుకంటే అంతకుముందు యువకుడు కూడా నాకు మంచి వాళ్ళు భార్యల కింద కావాలని దూకెట్ట. అందుకని తర్వాత జన్మలో భోజ మహారాజు కింద పుట్టాడు. ఎందుకంటే కుసుమే కుసుమోత్పత్తికి శ్రూయతే నతు దృశ్యతే అని ఒక సమస్యనిచ్చట భోజ మహారాజు. అంటే అనేక సమస్యలు ఆయన పేరు మీద ప్రసిద్ధిలో ఉన్నాయి. పువ్వులో పువ్వు పుడుతుంది అని విన్నాను, కానీ నేను చూడలేదు. ఎవరు చూడగలం? అంటే దీన్ని సరస మనోహరంగా పూరించాలి. అబ్బా ఎంత బాగా చెప్పాడురా అన్నట్టుగా. అంటే కిందలైనేమో కుసుమే కుసుమోత్పత్తి, భోజ మహారాజు గారు ఎంత సాహిత్యమో తెలియజేయడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్న పరిమిత సమయంలో. పువ్వులో పువ్వు పుడుతుంది వినటమే కానీ చూడలేదు, ఎవ్వరు పూర్తి చేయలేకపోయారట ముందు వాక్యం. అప్పుడు తవ ముఖాంబోజే అని కాళిదాసు దాన్ని పూరణ చేసేట. అంటే ఓ కాంత, ఓ స్త్రీ, నీ యొక్క ముఖము అనేటువంటి పద్మంలో కళ్ళు అనేటువంటి పద్మాలు పుట్టాయి. నిజంగా పువ్వులో పువ్వు పుట్టదు. కవులు ఏం చేస్తుంటారంటే ముఖాన్ని పద్మంతో పోలుస్తుంటారు, కళ్ళని కూడా పద్మాలతోటి పోలుస్తుంటారు. కాబట్టి నీ ముఖము అనేటువంటి పద్మంలో మళ్ళీ పద్మాలు పుట్టాయి. కుసుమే కుసుమోత్పత్తి, పువ్వులో మళ్ళీ పువ్వులు పుట్టాయి, అది దృశ్యతే, ఇది చూడబడుతోంది కదా అని కాళిదాస మహాకవి చాలా చక్కగా దీన్ని పూరణ చేసేట. ఇట్లా ఒకటా రెండా చాలా చాలా సమస్యా పూరణాలు భోజ మహారాజు గారి యొక్క పేరు మీదుగా లోకంలో ప్రసిద్ధి చెంది ఉన్నాయి. అది ఈ ప్రయాగ క్షేత్రం యొక్క గొప్పతనం అని చెప్పి ప్రసాదరాయ కులపతి గారు తాంత్రిక ప్రపంచం అనే పుస్తకంలో రాశారు.